అవును రష్మి, ఇందాకలా నువ్వు అన్నావు కదా స్కిట్ల మధ్యలో ఒక స్పెషల్ ఉంటుంది అని. 12 years సెలబ్రేషన్ తర్వాత ఇంకేం స్పెషల్ ఉంటుంది చెప్పను, చూపిస్తా. మోస్ట్ వాంటెడ్, అందరికి ఇష్టమైన ఒకరు రాబోతున్నారు. పేరైతే నేను అనౌన్స్ చేయను. లెట్స్ జస్ట్ వెల్కమ్ హిమ్. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. నాకు నిన్నే పెళ్ళైంది సార్. ఈ రోజు నా ఫస్ట్ నైట్. యాక్చువల్లీ వీడు పుట్టాడు కాబట్టి నేను పెళ్ళైంది. అదేంటి? ఒక 5 years బ్యాక్ జరిగిన ఒక తప్పిదం. ఏవండి వచ్చావా? మనం ఈరోజు హనీమూన్ పోదామండి. హనీమూన్కి వెళ్ళాలంటే ముందు నేను పనికి వెళ్ళాలి, డబ్బులు సంపాదించుకుని వస్తాను. ఆ తర్వాత నాన్న కార్ తీసుకురా. తీసుకొస్తా. మామా ఏంట్రా ఇలా వచ్చారు ముగ్గురు? ఇక్కడ కలిసి వెళ్తున్నారు. నీ పెళ్ళైంది కదా మామ, దావత్రా. సరే మరి ఇప్పుడు మందంటే ఏడు దొరుకుతుందా? ఎవరిని తెచ్చిపెట్టిన ఆల్రెడీ. మందు దాగి వెళ్తే అసలే ఫస్ట్ నైట్ మా ఆవిడ ఏమంటదో అని భయంగా. మామ 2 సుక్కలు వేసి ఎనర్జీ వస్తుంది, అర్థమైందా? ఇదేంట్రా చేర్చి చెప్పి తాగాలని అలవాటు కూడా పోయింది నాకు. కొంచెం దాతావా? చేసి కొట్టేదా కాగలరా? ఓకేనా? చేర్స్. మీరు కొట్టుకోండి. ఏంది అట్లా తాగుతున్నావు? మెడలుపుతే ఏమరా? ఏమైందిరా? ఏంరా బేబీ షామ్లీ. బేబీ షామ్ హౌ ఆర్ యు రా? అరే కొడుతుండ్రీడు. నీ మాట రా మామ. మామ నా చెయ్యి పట్టుకుని లేపు. అబ్బా ఎవడ్రా నన్ను చెయ్యి పట్టుకుని లేపింది? నేనే మామా. అంత మగవాడు వరా నువ్వు? నన్ను చెయ్యి పట్టుకుని లేపేంత మగతనం కూడా వచ్చిందంటే ఛాతి మీద చేసినవేంద్రా? చాతేడుందిరా? అరే బేబీ శ్యామ్లీ కింద కూర్చొని ఇప్పుడు జుట్టు పట్టుకున్నావా? పట్టుకున్నా. నీ జుట్టు పట్టు నువ్వే లగరా. అరే నీకు తాగింది ఎక్కువైందిరా. నాకు ఎక్కువైంది. అవును నాకు ఎక్కువైందారా? మేము పోతాం రా. ఏరికరా? మేము పోతాం. అంటే మీరు వచ్చి మందు తాగమంటే తాగాలి, పోమ్మంటే పోవాలి. ఎట్లా కనపడుతున్నారు కంటికి? నేను నువ్వు ఇలా మర్చిపోయినారా? నీకు ఫస్ట్ నైట్ ఉంది. నా ఫస్ట్ నైట్ నీకెట్లా తెలుస్తారా? మేము ముగ్గురం పోతాం రా. నన్ను వదిలి మీరు పోతారా? అంటే బెస్ట్ ఫ్రెండ్ మందు తాగిపించి అట్లా కూతురు అని పోతారా? ఫోన్ పే. సరే పోతారా? అరే నేనేమన్నా తప్పుగా ప్రవర్తించాలా? నింటి పోదు. ఏమే ఎంతసేపు నుంచి బెల్లు కొట్టాలి? ఏం చేస్తున్నావు లోపల? నువ్వు తాగొచ్చినావు కదా. నీకెట్లా తెలుసు? డోర్ ఓపెన్ ఉంది, నువ్వు బెల్ ఎందుకు కొడుతున్నావు? అవును నేను తాగొచ్చా. అయితే ఇప్పుడు ఏంది? నువ్వు నన్ను మోసం చేసినావు. మన పెళ్లికి ముందు నువ్వు రాత్రి పూట తాగే అలవాటు ఉందని నాకు చెప్పలేవు ఎందుకు? అసలు మనం రాత్రి ఎక్కడ కలిసామే? అలవాటు చెప్పడానికి అంత పగలే కదా. ఆ పగల వల్లే కదా ఆ పగలోడు పుట్టాడు. నేను నీతో మాట్లాడా, నాకు పని ఉంది. పో మాట్లా కుక్కరు, డ్రమ్ము, సిమెంట్ ప్లానింగే. నేను పడుకున్నప్పుడు కసకసాని నరికి కుక్కర్లో ఉడకబెట్టి డ్రమ్ములో వేసేసి సిమెంట్ తో కప్పేసి మూసీలో పోసేద్దామనే కదా. ఎవడేడు? ఆడు మన కొడుకే అండి. వాడు నీ కొడుకు, నాకు పుట్టలే. అసలు నాకు పుట్టాడని గ్యారంటీ ఏంది? వాళ్ళు ఒక్క పోలికి కూడా లేదు. ఏం పేరు? నా పేరు పులిరాజు. అంటే నిన్నక్క రాజా.
నేను ధనరాజురా, రాజు రాజు కలుస్తూ నువ్వు నా కొడుకు 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 పిల్లని ఎందుకు కొడుతున్నావు నువ్వు అర్థమవుతుందా? చెయ్యి చూపిస్తావు, నలుపుతా. నువ్వు మమ్మల్ని కొట్టినందుకు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండం మేము. ఏడికి పోతావే? మేము మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాం. ఈ ఆడవాళ్ళందరూ కొడితే పక్కనున్న బెడ్రూమ్ లో పోవాలి కానీ ఎప్పుడు చూడు పుట్టిండి పోతానంటారు. ఇదేం ఫ్యాషన్ అయిపోయింది మీకు? అమ్మా అమ్మమ్మా ఇదిగో తీసుకో. మీరు చూస్తుంటే పాపం ఇంకో 50 రూపాయలు అనిపిస్తుంది. స్కానర్ ఉందా? నానా మీ మన్మడు పులిరాజు తాత పోలిక. తాత పోలికైతే పర్లేదు, తాతే దిగొచ్చినట్టుంది. ఎవరితో మాట్లాడుతున్నారండి? బిడ్డ నువ్వెందుకు వచ్చినావు ఈ టైంలో? ఎందుకు ఏడుస్తున్నావు? మీ అల్లుడు ఈడు నాకు పుట్టలేదు అంటుండు. ఇంతకు ఏమైంది బిడ్డ? మీ అల్లుడు తాగొచ్చి నన్ను కొడుతుండు నానా. నేను చేయలేని పని వాడు చేసిండే. నీ అల్లుడు గ్రేట్. అల్లుడు తాగొచ్చి బిడ్డను కొడుతుంటే వాడికి సపోర్ట్ చేస్తావా నువ్వు? ఇగో రాత్రి అయిపోయింది కాబట్టి ఇంట్లోకి వెళ్ళి పండుకుందాం. రేపు పొద్దున 8 గంటలకు అల్లుడిని పిలిచి మాట్లాడదాం. మరుసటి రోజు సాంప్రదాయిని సుప్పిని సుద్ద అత్తగారికి వందనాలు. ఓ మామగారు ఎందుకు వచ్చావు? తాగిన మత్తులో మీ అమ్మాయి మీద చేయి చేసుకున్నాను. నా కొడుకు వాల్యూ, నా భార్య వాల్యూ తెలిసింది. తీసుకెళ్దామని వచ్చాను మామగారు. వచ్చినావురా. అయినా నువ్వేందయ్యా బిడ్డను కొట్టినోని ఇంత కూల్ గా మాట్లాడుతున్నావు? సిగ్గుసరం ఉన్నాదిరా నీకు? కడుపుకు అన్నం తిన్నా గడ్డి తింటున్నావా? ఒకళ్ళ ఏడుపులు అల్లుడు ఫీల్ అవుతున్నాడు. ఏడవకు అల్లుడు, ఏడవకు. ఏడవట్లేదు, జలుబు చేసిన టాబ్లెట్ ఏమైనా ఉందా? పంచాయతీలో కలుద్దాం రా. అలాగే పోవే. అడుగో మహారాజు అయ్యగారు అన్యాయం జరిగిపోయింది అయ్యగారు నాకు. ఎంతమంది జీవితంతో ఆడుకుంటావురా నువ్వు? ఓరే చిన్న నాయుడు, సమస్య వారితోటి కాదు నా అల్లుడి గారితోటి. వాడిని పిలిపించండి. ఏం చెప్తారో వినిపిస్తే. తూర్పు పడమర దక్షిణం కాదురా, తీర్పు నాయనా. తీర్పు చెప్తాం రమను. సాంప్రదాయిని సుప్పిని. ఏమండి ప్రాబ్లం ఏంటి? రోజు రాత్రి తాగొచ్చి నన్ను మా కొడుకుని కొడుతున్నాడు. అర్థమైపోయింది. ఇక నుంచి పగలొచ్చి బాగా తన్నేసాయి. ఇదే నా తీర్పు. అందరు దొబ్బాను ఇక నుంచి. ఇదేం తీర్పిస్తాడు ఈ పెద్ద మనిషి? తనకు అనవసరంగా వచ్చినాం అసలు. ప్రపంచంలో ఇటువంటి తీర్పు చెప్పిన నేను ఎవ్వను చూడలే. మీ ఫ్రెండ్ కదా, అందుకే తీర్పు మనోడికి చెప్పాను. తడుపు అది కాదు. ఎంత? 5000. ఇంకెళ్ళొస్తాను. వద్దు, ఒక్క నిమిషం. అరే నీ దగ్గర బాటిల్ ఉంది కదా? ఉంది. అది తీసేయి. ఓ 2 చుక్కలు ఇసుకో. అయ్యో నేను అలవాట్లేదు. నేను మర్యాద చెయ్యాలి. నువ్వు మా ఇంటికి వచ్చావు. మీ ఇంటికి కాదు, పంచాయతీకి వచ్చి. ఎవరికి నాయన ఇది? మనోడికి రా. చెప్పారా? వాడికి పోయి నువ్వు మందిస్తున్నావు, చచ్చిపోతావు నాయనా. ఇది నా పంచాయతీ, నా తీర్పు, నేను ఇస్తాను. తూర్పు. రంగులే నీకు రంగులే, రంగులే వీడికి రంగులే. నాయనా బతుకుంటే అమ్మకి చెప్తా, రంగులే నీకు ఇవ్వాలి పక్క. నాకు అర్థం కాలేదు సార్. మనం ఒక్కసారి వెనకెళ్ళి మాట్లాడుకుందామా? ఇప్పుడు వెళ్దామా? దాన్నే ఉంది, వెళ్దాం పదా. రంగులే నీకు రంగులే. అబ్బా రంగులే. ఇప్పుడు అర్థమైందా మీకు? భార్యాభర్తల మధ్య గొడవ వస్తే వాళ్ళే తేల్చుకోవాలి. ఇలా ప్రెసిడెంట్ అనో మధ్యలో ఎవడన్నా వస్తే వాడికి రంగులే, మొత్తం రంగులే. సో ఈ రోజు ధనాదన్ ధనరాజ్ అండ్ యాదం రాజు ఇద్దరు కలిసి మొత్తం చేసిన ఈ స్కిట్ ఎలా అనిపించిందో ముందు జడ్జెస్ ని అడిగే ముందు ఆడియన్స్ ఎలా అనిపించింది స్కిట్? చాలా సంతోషం అండి. సీనియర్ ఆర్టిస్ట్ ధనరాజ్ గారు చాలా బాగా చేశారు సార్. బాగుంది స్కిట్, సూపర్. చాలా రోజులు కనిపించారండి ధనాదన్ ధనరాజ్ గారు. అప్పుడే చూసినాము, అలానే ఉన్నదండి స్కిట్. చాలా బాగా అనిపించిందండి. ఖుష్బూ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనాదన్ ధనరాజ్ గారు వెల్కమ్ బ్యాక్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. ఆ చేంజ్ ఓవర్, తాగిన తర్వాత, తాగినకు ముందు అంత బాగుంది. మిగిలిన అందరూ చాలా బాగా చేశారు. వెల్ డన్, వెల్ పర్ఫార్మ్.
కృష్ణభగవాన్ గారు. ధనరాజు గారు, చిత్రం సీను స్కిట్ అయితే చాలా మంది కళ్ళు తెరిపించారు. నైట్ మర్చిపోవడం, మార్నింగ్ మళ్ళీ మామూలుగా బతిమాలుకోవటం, ఇవన్నీ చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. Once again, thank you so much, Dhanadhan Dhanraj and Yadam Raju team.